అంటే ఒకటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా ఇది. బికాజ్ ఇది 'బ్యాక్ టు ద ఫ్యూచర్' టైప్‌లో మనకి గతంలోకెళ్ళడం, మళ్ళీ ఫ్యూచర్‌లోకెళ్ళడం అనే కాన్సెప్ట్. కాన్సెప్ట్ కాకుండా ఈ సినిమా ఇంత పండడానికి ఏమిటి సార్? మూలం ఏంటంటారు? కొత్తదనమే. కొత్తదనం. ఎందుకంటే మనం ఏదర్ ఎమోషనల్ డ్రామా తీయాలి, లేకపోతే యాక్షన్ డ్రామా తీయాలి, ఒక కామెడీ సినిమా తీయాలి. ఇలాంటి ఒక కాన్సెప్ట్‌లో ఉన్న టైంలో ఎవరికీ తెలియని విషయం చెప్పటం. ఇన్ని తరాలుగా ఇప్పుడు మీరన్నారు దశాబ్దాలుగా గుర్తుండబట్టే కదా ఇవాళ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకుని మళ్ళా రిలీజ్ చేయగలుగుతున్నాను. అదే. ఈ సినిమా చేస్తే బావుంటుందని అనిపించటం. అందుకంటే అంత గొప్ప సినిమా అండి. చాలా 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 సినిమాల్లో మీరే చెప్పారు. చాలా చాలా గుర్తుండిపోయే సినిమా అన్నారు. ఈ అవును. తరానికి పరిచయం చేయాలి. నీ కాన్సెప్ట్ ఏంటంటే మ్యామ్, ఈ ఇప్పుడున్న జనరేషన్ తల్లిదండ్రులు ఎవరెవరైతే ఎంత అద్భుతం ఆ రోజుల్లో ఎంత కొత్త సినిమా చేసాం అనేది అది పిల్లలకి చూపించాలి. అవును. ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఈ 5.1లో ఆ ఇళయరాజా సాంగ్స్ మీరన్న ఈ జానవులే కానీ ఈ సురమ కానీ ఇప్పుడు వింటుంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంటారు. చాలాసార్లు టీవీలో చూసుండొచ్చు, లేకపోతే యూట్యూబ్లో చూసుండొచ్చు. ఆ అనుభవం వేరు. అవును. అది ఇవాళ ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే ఒక డార్జిలింగ్ అబ్బా ఏముందిరా ఆ రోజుల్లోనే ఇంత తీసామా అనే ఒక 100% ఆ థ్రిల్ ఫీల్ అవటం ఖాయం. అందుకనే నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. తప్పకుండా ఈ దిస్ తరం ఇస్ అంటే ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చూడాలి థియేటర్‌లో. చూడాలి మా. సార్ ఇప్పుడు దీని సీక్వెల్ అంటూ తీస్తే అంటే దాని గురించి ఆల్రెడీ చర్చలు మొదలైపోయాయి. సీక్వెల్ గురించి చెప్పండి. సీక్వెల్ నాకు యాక్చువల్లీ మేడం ఇది బాలకృష్ణ గారు 999 చేస్తున్నానని అనేది ఒక 2-3 చోట్ల రావటం జరిగింది. అది వారు డైరెక్ట్‌గా చెప్పారా? లేకపోతే ఆ డిస్కషన్స్‌లో వచ్చిందనేది నాకు అంతగా పరిపూర్ణంగా తెలీదు. అట్లాగే తను, మోక్షం గారు చేస్తున్నారని ఇవన్నీ డిస్కషన్స్‌లో మనకి పేపర్ వైస్‌గా చూస్తుంది. నేనెప్పుడు డైరెక్ట్‌గా అడగలేదు మేడం. ఆయన నా దగ్గర ఇది డైరెక్ట్‌గా రాలా. బట్ ఒకటి మాత్రం నిజం. ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అన్నప్పుడు అబ్బా! కృష్ణప్రసాద్ గారు అద్భుతం. మనకిప్పుడు నేను 'త్రిబుల్' అంత కాన్సెప్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇది పరిచయం చేయడం ఇంకా మంచిది అని ఆ పాజిటివ్‌గా నాతో మాట్లాడుతున్నప్పుడు, ఓహో! దీంట్లో నాది కూడా ఎంతో ఒక పాత్ర ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏమిటో తెలీదు. అది ఒకవేళ ఉంటే నా అదృష్టంగా భావిస్తాను. అదర్‌వైజ్ ఆల్సో ఎంజాయ్ చేస్తాను. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. సార్ 94 ఏళ్ల బాలుడు సంగీతం శ్రీనివాసరావు గారితో మీ ప్రయాణం చెప్పండి సార్. సంగీత గారు ఆ లైట్ హార్టెడ్ మ్యాన్ అండి. జోవియల్. ఎంత హాయిగా ఉంటారంటే ఆయన ప్రతిదీ పాజిటివే. ఎప్పుడైనా కోపంగా చూసారా ఆయన్ని? అస్సలు లేదండి. ప్రతిదీ పాజిటివ్‌గానే ఉంటుంది. ప్రతిదీ పాజిటివ్‌గానే ఉంటుంది. మేము సంవత్సర కాలం పాటు ట్రావెల్ అయ్యాను నేను. అంత పాజిటివ్ మైండ్ అది ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం ఆ ఆరాలోకి వెళ్ళి తీసుకోవడం లాంటిది అనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఆయన ప్రతి వీక్ 2 వారాలకోసారి ఫోన్ చేసి సినిమాలు ఎట్టా ఉన్నాయి? ఎందుకు ఆడలేదు? ఏమైంది? దీనికి ఎందుకు ఆడింది? ఇదెందుకు ఆడింది? మరి ఇంత ఎక్స్‌పెక్టేషన్ ఉంది కదా అంటారు. అంటే సినిమా తప్పితే ఇంకోటి లేదు ప్రపంచం. అవును. అదే ఆయన ఎనర్జీ అనుకుంటానండి. అది ఇంకోటి మీరన్నట్టుగా ఇప్పుడు కూడా యాక్టివ్‌గా ఉండడం ఆయన ఎనర్జీ. అదొకటిను రెగ్యులర్‌గా అందరూ చేస్తున్నది కాకుండా ఏదో చేయాలి కొత్తగా. ఇప్పుడు 'మయూరి' చేశారాయన. ఒక రియలిస్టిక్ అప్రోచ్. అట్లాగే 'అమావాస్య చంద్రుడు' ఒక బ్లైండ్ మ్యాన్ హీరో. టోటల్ బ్లైండ్. దాంట్లో మళ్ళీ కళ్ళు రావటం, కళ్ళు పోవటం అట్ట ఏమి ఉండదు ఇంకా. 'పుష్పక్' అసలు డైలాగులే లేకుండా పోవటం. ఒక మరుగుజ్జుని మరుగుజ్జునితో. కమల్ హాసన్ తీసుకెళ్ళి పొట్టివాడిని చేసేసి 'విచిత్ర సోదరులు' చేశారు. అవును. అట్లాగే 'ఆదిత్య 369' ఒక టైంలో ట్రావెల్ అవ్వటం. వాట్ అన్ ఎక్స్పెరిమెంట్స్ మ్యామ్ ఇవన్నీ. చాలా అద్భుతం అసలు. గ్రేట్ అంటే మ్యాన్. ఈ గ్రేట్. సినిమా మళ్ళీ తెర మీదకి రావడం సార్ మా అందరికీ ఆనందదాయకం. చాలా థ్యాంక్ యూ. మేమందరం వెయిట్ చేస్తున్నాం మళ్ళీ పర్టికులర్లీ వెళ్ళి చూడాలని. బాలకృష్ణ గారండి. అసలు అంత సెటిల్డ్ పెర్ఫార్మెన్సు, అంతటి అందం, ఆ డైలాగు, ఆ డిక్షను, ఆయన తీసుకున్న ఆ శ్రద్ధ, అలాగే ఆయన ఆంగికం, వాచకం అంటారు. ఇప్పుడు ఇది మన కంప్లీట్‌గా ఆయన ఆ ప్యాటర్న్ డ్రెస్ కృష్ణదేవరాయల పీరియడ్ ఎలా ఉండాలి? ఆ కిరీటం ఎలా ఉండాలి? ఆ నడక ఎలా ఉండాలి? అవన్నీ డైరెక్టర్ గారు డైరెక్ట్ చేస్తారు, చెప్తారు, గైడ్ చేయగలరు. బట్ ఆ సెల్ఫ్ ఆయనలో లోపల ఇది లేదు, ఇది గుర్తుండిపోవాలి అనే విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ నా భూతో నా భవిష్యత్తు. ఈ సినిమాని ఆ రోజుల్లో మీరెంతో నమ్మకంతో ఎంతో అంటే ఇది ఒక గొప్ప అవకాశం అని గుర్తించి తీసి ప్రేక్షకులకి అందించినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పాలి మేడం. సార్ ఈ సందర్భంగా. థ్యాంక్ యూ మేడం. అది. సో, బట్ దీంతో పాటు ఆఫ్‌కోర్స్ మీరు ఇతర సినిమాల్లో కూడా మీ ప్రతాపం కనిపించింది. 'జెంటిల్‌మెన్', సమ్మోహనం 'సమ్మోహనం' అండ్ సో మొన్న మీ మొన్న యశోద